నిజామాబాద్ జిల్లా బోధనపట్నంలోని రాకాసిపేట్ ప్రాంతంలో ది 88 పిట్ స్పోర్ట్స్ క్లబ్ ని మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధనపట్నంలో ప్రజలకు ఉద్యోగస్తులు నిరంతరం పనిచేసుకుంటూ యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నారని, వారికి ఆట విడుపు కోసం సందీప్, రాకేష్ అనే యువకులు బాక్స్ క్రికెట్, స్నూకర్ గేమ్స్ కి సంబంధించిన క్లబ్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనివల్ల మనిషి శారీరకంగా, మానసికంగా ఆహ్లాదకరంగా జీవించడానికి తోడ్పడుతుందని, కావున దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈరోజు మన బోధనపట్నంలోని రాకాసిపేటలో ది 88 పిచ్ అని ఒక బాక్స్ క్రికెట్ గ్రౌండు, అలాగే స్నూకర్ టేబుల్ ఇక్కడ రాకాసిపేట ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. సందీప్ మరియు రాజేష్ అనే ఇద్దరు యువకులు, రాకాసిపేటకు చెందిన ఇద్దరు యువకులు మన బోధన ప్రాంతంలో గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఆడటానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వారు ఆలోచించి ఎంతోమంది యువకులు వెనుకబడిపోతూ ఉన్నారు. వారిని ఆటల్లో మన బోధన ప్రాంతం నుంచి ముందుంచాలనే సదుద్దేశంతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉత్సాహవంతులు ఆట ఆడే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుకునే అవకాశం ఉంది. ముందు కూడా ఇంకా వేరే గేమ్స్ కూడా ఇక్కడ పెడతామని చెప్తా ఉన్నారు. ఈ ది 88 పిచ్ క్రికెట్ బాక్స్, అలాగే స్నూకర్ ఇక్కడ మన బోధన పట్టణంలో ఏర్పాటు చేసినందుకు వారిద్దరికీ నేను నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరు మరింత అభివృద్ధి చెంది ఈ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.